అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లో భాగంగా ఈరోజు డేట్ వచ్చేసి మే 1 తారీఖు. ఓకేనా? ఈ మే నెలలో జరిగిపోయేటువంటి సంక్షేమ పథకాల గురించి ఒక్కసారి మన వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందామండి. ప్లీజ్ రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే కనుక వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు దయచేసి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఈ మే నెలలో ఈరోజు డేట్ వచ్చేసి మే 1 తారీఖు. ఓకేనా? మే 1 తారీఖున వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి మనకు పింఛన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఆల్రెడీ పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు. అయితే కనుక సాయంత్రం కల్లా ఈ పింఛన్ పంపిణీ పూర్తి అవుతుంది. ఒకవేళ పెండింగ్ ఉంటే కనుక రేపు ఇస్తారు. ఓకేనా? మనకు ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం అయితే మే నెలలో ఇది ఫస్ట్. ఇంకోటి వచ్చేసి మనకు ఈ మే 1 తారీఖు నుంచి రేషన్ పంపిణీ అనేది ఇంతకుముందుకు ఎలా జరిగిందో అదేవిధంగా కంటిన్యూగా జరుగుతుంది. కానీ రేషన్కు బదులుగా రాగులు కూడా పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కందిబ్యాలు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కనుక రేషన్కు బదులుగా అంటే మీరు ఏదో విధంగా అర్థం చేసుకుంటారు. రేషన్ 5 కేజీలు బియ్యం 5 కేజీలు రేషన్ ఇచ్చాను కన్నా, రేషన్ బియ్యం ఇచ్చాను కన్నా 1 కేజీ రాగులు ఇస్తాడు. అంటే 1 కేజీ రాగులు ఇచ్చాను కన్నా 4 కేజీలు బియ్యం ఇస్తాడు. అర్థమైందా? మీకు రేషన్ బదులుగా రాగులు ఇస్తాడంటే కనుక ఏదో అర్థం చేసుకున్నారు. రాగులు 1 కేజీ ఇచ్చాను కన్నా రేషన్ 4 కేజీలు ఇస్తాడు. కందిబ్యాలు చక్కెర అనేది యథావిధిగా ఇస్తాడు. అర్థమైందా? ఇది మనకు రేషన్ పంపిణీ అనేది యథావిధిగా జరుగుతూ ఉంది. ఇంకోటి వచ్చేసి తల్లికి వందన పథకం. తల్లికి వందన పథకం వచ్చేసి ఎంతమంది పిల్లలు ఉంటే కనుక ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అవునా కదా? సూపర్ 6 పథకంలో భాగంగా మనకు తల్లికి వందన పథకంలో ఎంతమంది అయిన పిల్లలు ఉండని ఒక్కొక్కరికి 15,000. కానీ నిన్న జరిగినటువంటి ప్రజావేదికలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం అయితే చెప్పడం జరిగింది. ఏదంటే కనుక తొందరలో మనకు తల్లికి వందన పథకం అమలు చేస్తాము, కానీ ఒకే ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలా లేకుంటే కనుక 2 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలా అనేది రావడం జరిగింది. అయితే మనకు అధికారం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. నేను ఆ వీడియో అయితే చూశాను. ఒకటేసారి ఇవ్వాలా లేకుంటే కనుక ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఇవ్వాలా అనేది పైన నోటికి ఉండే రావడం జరిగింది. కాబట్టి ఒకటేసారి ఇస్తాడా లేకుంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఇస్తాడా అనేది ఒక డౌటు. ఓకేనా? ఈ మే నెలలో అనేది సంక్షేమ పథకాలు ఇది తల్లికి వందన పథకం అనేది అమలు కావడం జరుగుతుంది. అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఏ స్కూల్ అయినా కానీ ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా పిల్లలకు వచ్చేసి 75% అటెండెన్స్ రిపోర్ట్ ఉండాలి. అర్థమైందా? 75% అటెండెన్స్ రిపోర్ట్ ఉంటేనే ఈ తల్లికి వందన పథకం అనేది రావడం జరుగుతుంది, అమ్మఒడి. ఓకేనా? ఈ మే నెలలో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి వచ్చేసి రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ సూపర్ 6 పథకంలో ఇది కూడా ఒకటి. అవునా కదా? అయితే కనుక ఈ పథకాన్ని కూడా మే నెలలో అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇందులో వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. 20,000 రూపాయలు అయితే కనుక 6,000 రూపాయలు PM కిసాన్ కింద ఇస్తున్నారు. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 3 ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 6,000 ఇస్తున్నాడు. మిగతా అమౌంట్ ఎంత? 14,000 రూపాయలు. ఈ 14,000 అనేది ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఇస్తామని చెప్పేసి ఒక క్లియర్గా చెప్పడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఇచ్చినాడు. ఈ గవర్నమెంట్లో కూడా ఒక క్లారిటీ అనేది రావడం జరిగింది. ఈ అన్నదాత సుఖీ పథకం కూడా 3 ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో 14,000 అనేది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పథకం కూడా మనకు తొందరలో ఈ మే నెలలో అమలు కావడం జరుగుతుంది. ఓకేనా? ఇంకోటి వచ్చేసి కొత్త పింఛన్లు అంటే కనుక భర్త పింఛన్ తీసుకుంటూ, ఓకేనా, భర్త పింఛన్ తీసుకుంటూ ఏ రకమైన పింఛన్ అయినా కావచ్చు, కేవలం వృద్ధాప్య పింఛన్ అని అనుకోవచ్చు, ఏ రకమైన పింఛన్ అయినా కావచ్చు, భర్త పింఛన్ లబ్ధి పొందుతూ భర్త పింఛన్ లబ్ధి పొందుతూ భర్త చనిపోతే కనుక భార్యకు మార్చడానికి సోషల్ కేటగిరీ కింద మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. పోయిన నెల ఏప్రిల్ 25 నుంచి ఆప్షన్ ఇచ్చినాడు. ఇది 30 తారీఖు కాబట్టి ఒకవేళ అప్లై చేసుకుంటే కనుక ఈ నెలలో ఇస్తారు, లేకుంటే ఈ నెల మిస్ అయితే కనుక 2 నెలలు కలిపి జూన్లో ఇస్తాడు. ఓకేనా? ఒకవేళ మీరు ఈ నెలలో మీరు అప్లై చేసుకోవాలంటే కనుక 15 తేదీలోపు మీరు అప్లై చేసుకుంటే కనుక ఈ మే నెలలో జూన్ నెలలో మీకు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకోటి వచ్చేసి ఖచ్చితంగా మీకు జూన్లో అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొత్త పింఛన్లు అంటే ఎటువంటి ప్రస్తావన లేదు. 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామన్నాడు కదా, ఆ ప్రస్తావన లేదు.
ఓకే వచ్చేసి దివ్యాంగులకు ఎటువంటి ఆప్షన్ లేదు, కేవలం వాళ్ళ సదరానికి వెళ్ళడానికి సదరం క్యాంపుకి వెళ్ళి సదరం సర్టిఫికేట్ తీసుకోవడానికి ఆప్షన్ మాత్రమే ఇచ్చినాడు. అంతే తప్ప వాళ్ళకి ఎవరికే కానీ కొత్త పింఛన్ అనేది ప్రస్తావన లేదు. ఇంకోటి వచ్చేసి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందరూ ఉన్న మనకు ఏదో ఒక సందర్భాలలో మనకు డబ్బు అనేది అవసరం పడుతుంది. అందరుండి మనమే డబ్బుకు ఇబ్బంది పడితేనే కదా ఎవరు లేని అనాథ పిల్లలకు వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకు కూడా తొందరగా ఈ పింఛన్లు ఇచ్చేందుకు బాగుంటుంది. అంటే నేను చెప్పేది కాదు, అది స్వయంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పాడు, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు పింఛన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి తొందరలో వాళ్ళకు అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, కుటుంబ అవసరాలు చిన్న చిన్న వేదనలు తెచ్చుకోవడానికి వాళ్ళకు కూడా ఇచ్చే బాగుంటుంది. తొందరలో అందరికన్నా ముందు వాళ్ళకి ఇచ్చే బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన. ఓకేనా? మీ అభిప్రాయం మీద ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి వచ్చేసి మనకు రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్. రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ వచ్చేసి పోయిన నెల ఏప్రిల్, నిన్న 30 తారీఖు లాస్ట్ డేటు కంప్లీట్. కానీ అక్కడ ఈకేవైసీ పూర్తి చేయకపోతే కనుక మీకు కొత్తగా ఇచ్చేటువంటి రైస్ కార్డ్ అనేది ఏదైతే కనుక మనకి ఏటీ కార్డు సైజు క్యూఆర్ కోడ్తో రైస్ కార్డు ఇస్తాడు కదా, దాంట్లో పేరు యాడ్ కావు. ఈకేవైసీ ఎవరైతే పెండింగ్ ఉన్నారో అక్కడ పెండింగ్ ఉన్నటువంటి పేర్లు దీంట్లోకి యాడ్ కావు. నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చినాను, మనకు తొందరలో ఈ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. రైస్ కార్డు పాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కార్డులన్నీ పక్కన పెట్టేస్తారు, ఈ కార్డులు అనేది అమలు కావడం జరుగుతుంది. అయితే కనుక దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక ఆటోమేటిక్గా డిలీట్ అవుతారు. అర్థమైంది? దాంట్లో చనిపోయిన కార్డులు ఉంటే ఎవరైనా ఉంటే కనుక ఆటోమేటిక్గా డిలీట్ అవుతారు. ఒకవేళ మైగ్రేషన్ అంటే వేరే ఊరికి, వేరే రాష్ట్రం కావచ్చు, వేరే ఊర్లో కావచ్చు వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక ఈకేవైసీ మర్చిపోతే మనం ఏం చేయలేము, అయిపోయింది. ఇక మళ్ళీ వాటికి తెచ్చుకోవాలంటే మళ్ళీ సైట్ ఓపెన్ అయ్యేంత వరకు ఏం చేసేందుకు ఉండదు. ఓకేనా? కాబట్టి మనకు రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తి అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసినాడు. ఉన్నటువంటి కార్డులే మనకు అమలు జరుగుతాయి. ఓకేనా? అయితే కనుక మనకు ఈ రేషన్ పంపిణీలో కూడా ఈ క్యూఆర్ కోడ్తో మనకు రేషన్ కార్డు ఇచ్చినాడు కదా, రేషన్ పంపిణీలో కూడా ఈ పాస్ మిషన్లో మార్చడం జరుగుతుంది. ఈ పాస్ మిషన్లో మార్చడం జరుగుతుంది. ఎందుకంటే కనుక మనకు ప్రతిసారి బయోమెట్రిక్ వేసి మనకు మన రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి రేషన్ పంపిణీ తీసుకోవాలి. అలా లేకుండా మనకి ఇచ్చినటువంటి రేషన్ కార్డు అనేది స్కాన్ చేసినామంటే కనుక ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి. ఆ డీటెయిల్స్ ఆధారంగా బయోమెట్రిక్ వేసి రేషన్ పంపిణీ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఇప్పటి వరకు మే నెలలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.